అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి ఒక భారీ వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే హార్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి, అన్ని షిప్స్కి ఎలౌ చేయాలి, అడ్డుపడకూడదు, ఏ షిప్ మీద దాడి జరగకూడదు, ఏ షిప్కి చిన్నపాటి నిప్పు కూడా అంటుకోకూడదు, అన్ని షిప్పులు వెళ్ళడానికి అనుమతించాలి, అడ్డు పడబోమని తేల్చి చెప్పాలి. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి పిలుపు. అలా చెయ్యకపోతే ఏం చేస్తామన్నది కూడా చెప్పుకొచ్చాడు. అలా చెయ్యకపోతే ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ఇప్పటిదాకా వాటి జోలికి వెళ్లకుండా ఇజ్రాయెల్ ఆపుతోంది. ఇజ్రాయెల్ అమెరికాకి చెప్పకుండా దాడి చేస్తోంది మొన్న కొట్టినటువంటి. ఇప్పుడు ఆయిల్ క్షేత్రాలు, గ్యాస్ క్షేత్రాలు ధ్వంసం చేస్తామని ప్రకటించాడు ట్రంప్. దాంతో అతిపెద్ద సంచలనం ఈ 48 గంటల టైం అన్నమాట. అలా కాకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అంటూ ఈ హెచ్చరిక. దీనికి ఇరాన్ ఘాటుగా స్పందించింది. మేము హార్ముజ్ జలసంధిని ఓపెన్ చెయ్యబోము, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు మా ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చేస్తే ఇజ్రాయిల్, అమెరికాకి సంబంధించిన ఆయిల్ క్షేత్రాలు, అట్లాగే గల్ఫ్ దేశాల యొక్క ఆయిల్ క్షేత్రాలని ధ్వంసం చేస్తామంటూ ప్రకటించింది ఇరాన్.